సార్, ఎవరు సార్ అతను? మెషిన్లో పనిచేస్తున్నాడు. చిట్టి అని రజనీకాంత్ ఫ్యాన్ అండి. చెప్పండి సార్. షెర్లాక్ హోమ్స్ బుక్ ఉందా? ఉన్నాయి, సెకండ్ రోడ్ బ్యాక్ సైడ్. థ్యాంక్స్. చిట్టి వారే వా, ఏమున్నావన్నా అచ్చు రజనీకాంత్ లాగానే. సారీ, టాప్ టు బాటమ్ శివాజీ సినిమాలు రజనీకాంత్ లాగానే ఉన్నావన్నా. ఎక్స్క్యూజ్ మీ. బా, నీ స్టైల్లో నువ్వు రజనీకాంతేనా? నిజంగానా? అంటే నేను కూడా రజనీ ఫ్యాన్ అనుకో. అది సంగతి. అవునన్నా, ఏం కొనకొచ్చావు? షెర్లాక్ హోమ్స్. ఏంది? షెర్లాక్ హోమ్స్. ఏందన్నా రజనీకాంత్ ఫ్యాన్ అయ్యి షెర్లాక్ హోమ్సా? ఇది చూడు. ఏంది? దేవుడు సూచించి దాంట్లో ఉపయోగపడేవి రెండు. ఒకటి రజనీ, ఒకటి ఇది. అది కాదు. డాట్ 200. ఏంటి ఇలా అంటే రేటు తెలిసిపోయిందా? రోబో చూడలేదా? చూసాం. రోబో పోపో. సార్, కెమిస్ట్రీ బుక్. ఓకే, ఎక్కడన్నా ఉంటుందని చెప్పాడు కదా. దొరికింది. లక 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 లక. ఇదేనా కెమిస్ట్రీ? ఏం లేదు, కెమిస్ట్రీ బుక్ తెచ్చుకుంటే ఏదో ఇలా నిత్రానందం చేసుకుంటున్నావా? ఇన్ని బుక్స్ ఉన్నాయి కానీ ఒక్క బుక్ ఇంట్రెస్ట్ లేకపోవడంతో నానా పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. సరే, ప్యాక్ చేయి. ఎక్కడికి? నా దారి రహదారి. ప్రైజ్ ఎంతమ్మా? 200. డిస్కౌంట్ ఏం లేదా? అతిగా ఆవేశపడే ఆడది, అతిగా డిస్కౌంట్ అడే కస్టమరు బాగు అన్నట్టు చరిత్రలో లేదు. సర్లే. రాజేష్ లేడా? లేడు, బయటికి వెళ్ళాడు. ఓకే, నేను చూసుకుంటా. సరే. నమస్తే చిట్టి. నమస్తే అన్న. ఏందన్నా ఇలా వచ్చినావు? బుక్స్ కావాలా? లే, ఊరికే నేను కలుద్దామని వచ్చా. అట్లానా అన్న? మొన్న నువ్వు ఇచ్చిన బుక్ చదివి చాలా మంచిగా అనిపించింది. అరే, నేను కూడా కొంచెం నాకు రజనీలాగే అనిపిస్తున్నా. అరే రచన, నువ్వు అన్నవో లేదో నిన్న నైట్ మళ్ళీ రోబో సినిమా చూసా. అసలు ఏమన్నా యాక్టింగ్ రజనీ అన్నది? నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. అన్నా, ముందు రజనీకాంత్ బస్ కండక్టర్ అంట కదా. రే 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 చెడ్డవాడు ముందు సుఖపడచ్చు, తర్వాత కష్టపడతాడు. మంచివాడు ముందు కష్టపడచ్చు, తర్వాత సుఖపడతాడు. మన రజనన్నలారా. అన్నా, ఏమన్నా చెప్పినావు అన్న, ఇవన్నీ నీకటే తెలుసానా? అంత ఇదేరా, ఈ చదివి అందరు చెప్పడమే. రజనీకాంత్ సాధిస్తాడు, ఈ చిట్టి పఠిస్తాడు. సత్యం. చిట్టి ఒకసారి పెన్నీయవా? రజనీకాంత్ హాయ్. దా చిట్టి, అలా రజనీకాంత్ సినిమా చూసొద్దాం దా. చిట్టి, ఏమేం చిట్టి? ఏం కావాలన్నా? ఏం లే, ఊరికే నేను కలుద్దాం వచ్చా. దా అట్లా వెళ్ళేసి వద్దాం. వద్దనా, మూడ్ బాలేదు. ఏమైంది? ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, అట్లస్ బుక్ ఎక్కడుంది? అక్కడనే ఎక్కడ ఉంటా చూడు. సార్, 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 చిట్టి, చిట్టి.
చిటి ఏమైందిరా డల్గా ఉన్నావు? ఏం లేదనా. ఏమ్రా అన్ని రాజేష్ దగ్గర చెప్తాను, నాకేం చెప్పవా? అలా ఏం లేదనా, బాగానే ఉన్నా. చెప్తావా లేదా రజనీకాంత్ మీద ఒట్టేయాలా? అన్నా చెప్తా అన్నా. రజనీకాంత్కి హెల్త్ బాగాలేదంటన్నా, సింగపూర్కి తీసుకెళ్ళారు ట్రీట్మెంట్కి. తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఒకవేళ రజనీకాంత్కి ఏమన్నా అయితే? అన్నా చచ్చిపోతామన్నా. నేనే కాదన్నా, రజనీకాంత్ ఫ్యాన్స్ అందరూ చచ్చిపోతారు. మీ పేరెంట్స్ అందుకే కన్నారా? సిగ్గులేదురా ఆ మాట నీకు? పేరెంట్స్ కన్నది దీనికోసమైనారా? చస్తే దేశం కోసమన్నా చావాలి, మీ పేరెంట్స్ కోసమన్నా చావాలి. రజనీకాంత్ అనే స్థానాన్ని మనసులో పెట్టుకోవాలి, కానీ ఇలా చేయడం బాగలేదురా. సినిమా అనేది లైఫ్లో ఒక పార్ట్ మాత్రమేరా. సినిమానే లైఫ్ కాదు. అలా చూసుకుంటూ పోతే నేను కూడా ఒకప్పుడు ఎన్టీఆర్ ఫ్యానేరా. ఎన్టీఆర్ లేడని నేను కూడా లేకుండా పోయానా? నేను అలా చేయనందుకే నాకు ఒక ఫ్యామిలీ ఉంది, ఒక షాపు ఉంది. అందుకే నీకు నువ్వే ఫ్యాన్ ఉండు. అప్పుడే నిన్ను నువ్వు నమ్ముతావు, అప్పుడే నిన్ను నువ్వు గెలిపించుకుంటావు. Yay!